నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజల సమస్యలు తీరుస్తారని ఓట్లేసి గెలిపిస్తే కొంతమంది ప్రజాప్రతినిధులు వారి యొక్క రూటే సపరేట్ అన్నట్టుగా తయారైంది వ్యవహారం. నియోజకవర్గాల్లో రోడ్లు బాగాలేవనో, తాగునీటి సమస్య ఉందనో, స్కూళ్ళు హాస్పిటల్స్ బాగా చేయాలనో సీఎం దగ్గరికి వెళ్ళవలసినటువంటి ఎమ్మెల్యేలు అసలు ఆ విషయాలనే పట్టించుకోవడం లేదట. మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వారు ఏం అడుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి వారిపై ఎందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనే విషయాలు ఈరోజు వివరంగా వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మెజార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత అనుచరులు, సన్నిహితుల దగ్గర కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. తనను కలిసిన ప్రతిసారి ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలను పక్కన పెట్టి ఏదో ఒక సొంత లాబింగ్ లేదా పైరవి పేపర్లను చేతిలో పెడుతున్నారని సీఎం ఆవేదన చెందుతున్నారట. అయితే రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాణించాలనే తపన కంటే అవకాశం ఉన్నప్పుడే వెనుకేసుకోవాలనే తాపత్రయం మెజార్టీ ఎమ్మెల్యేలో కనిపిస్తుందని సీఎం కామెంట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సాధారణంగా ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిస్తే ఏం అడుగుతారు? తమ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డెవలప్మెంట్ పనులు, నిధుల మంజూరు గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మెజార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యల గురించి అసలు ప్రస్తావించడం లేదట. సీఎం అపాయింట్మెంట్ దొరికితే చాలు వివాదాల్లో ఉన్న భూముల సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన కాగితాలు పట్టుకొని సీఎం ఛాంబర్ కు క్యూ కడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే పదే పదే సీఎం ను కలిసేందుకు వీరు ప్రయత్నిస్తున్నారనే చర్చ నడుస్తుంది. ఇక పైరవులు కేవలం భూములకు పరిమితం కాలేదు. లంచాలను తీసుకుంటూ అవినీతి పాల్పడుతూ దొరికిపోయినటువంటి ఎవరైతే ఆ కేసులో ఇరుక్కున్నటువంటి అధికారులను కాపాడాలని కొంతమంది ఎమ్మెల్యేలు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైనే ఒత్తిడి తెస్తున్నారట. వారిపై ఎలాంటి ఛార్జెస్ లేకుండా చూడాలని అప్పీల్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ట్రాక్ రికార్డ్ అస్సలు బాలేని తమకు నచ్చిన అధికారులను లూప్ హోల్స్ ఉన్న పోస్టింగ్లో ఇప్పించుకునేందుకు కూడా వారు విపరీతంగా లాబింగ్ చేస్తున్నారట. అయితే ప్రజాసేవను పక్కన పెట్టి అధికారుల బదిలీల చుట్టూ తిరగడం ఏంటనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తీవ్రంగా తెరపైకి వస్తా ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి పని ఒత్తిడి వల్ల ఎమ్మెల్యేలకు రెగ్యులర్ గా టైం ఇచ్చేవారు కాదు. దాంతో అప్పట్లో ఎమ్మెల్యేలు మాకు సీఎం టైం ఇవ్వకపోతే ఎలా, మా నియోజకవర్గ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ కూడా తెగబడిపోయినటువంటి పరిస్థితి. అయితే సరేనని అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఎమ్మెల్యేల కోసం ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా విడివిడిగా కలవడం ప్రారంభించారు. తీరా టైం ఇస్తే ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేలంతా నియోజకవర్గ సమస్యలు వదిలేసి సొంత పనుల కాగితాలు ఇస్తుండడంతో సీఎం విసిగిపోయారట. ఒకవేళ వీరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సీఎం మమ్మల్ని కలవడం లేదు అని బయట ప్రచారం చేస్తారేమోనన్న అనుమానంలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తుంది. కొత్తగా గెలిచిన మెజార్టీ ఎమ్మెల్యేలో రాజకీయాల్లో నిలబడాలనే కసి, నిలకడగా రాణించాలనే కసి తప్ప మళ్ళీ గెలవాలనే టార్గెట్ అస్సలు కనిపించడం లేదని సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. నిజంగా మళ్ళీ గెలవాలనుకునే నాయకుడు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల కోసం పోరాడతాడు. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతోటి, బిల్డర్లతో చేతులు కలిపి సెటిల్మెంట్లు చేయడం, అధికారులపై అజమాయిషి చెలాయించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారట. సో మొత్తానికైతే చూశారు కదా, జనం ఓట్లేసి గెలిపించినటువంటి ఎవరైతే నియోజకవర్గాలను బాగు చేస్తారని ఈ ప్రజాప్రతినిధులు గెలిపిస్తే వారు మాత్రం ఇక్కడ కొందరు ప్రజాప్రతినిధులు కేవలం తమ సప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి పైరవీలు చేయడం ఎందుకు అంటూ కూడా వారు బాధపడతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలా మంది దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు అంటే దాదాపు గతంలో 1-2 సార్లు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బయటికి వచ్చి కూడా వాళ్ళు రచ్చరచ్చ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మాత్రం ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత తను మొదటగా చేస్తున్నటువంటి పని ఏంది, ఏసీబీలో కేసులలో ఎక్కడైతే లంచాలు తీసుకొని దొరికిపోయినటువంటి వారు కావచ్చు, లేకపోతే వారి యొక్క ఈ ట్రాక్ రికార్డ్, వారి యొక్క జాబ్ సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి అట్లాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని తనకు నచ్చినటువంటి పోస్టింగ్ ఇవ్వాలంటూ కూడా కొద్దిగా అక్కడికి పోయి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారంటూ కనబడతా ఉంది. అదేవిధంగా కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర పనులు కూడా రేవంత్ రెడ్డి ముందు దగ్గరికి ఫైల్ తీసుకెళ్లి ఆ ఫైల్ మీద సంతకం పెట్టాలంటూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారట. అయితే ఇదే సమయంలో రేవంత్ రెడ్డి తన అనుచరులు కొంతమంది తనకు కావాల్సినటువంటి వాళ్ళు చుట్టుపక్కల వచ్చినప్పుడు ఇట్లాంటి ఎమ్మెల్యేలు గతం అంటే ఫ్యూచర్ అంతా తమ ఎమ్మెల్యేలుగా నిలబడాలనే ఆలోచనలు ఎవరూ లేరు,
ఎప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడే సంపాదించుకోవాలనే పరిస్థితిలోనే కనబడతా ఉన్నారు తప్ప ఫ్యూచర్ అంతా తాము ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉండి పోటీ చేయాలి, గెలవాలి, రాజకీయాల్లో ఉండాలనే తాపత్రయం ఎవరికి లేదు. ఉన్నంత కాలం ఎంత దొరికితే అంత దోచుకుందాం అనే దాంట్లోనే ఉన్నారంటూ కూడా రేవంత్ రెడ్డి వారు చెప్పినటువంటి మాటలు కనబడతాయి. అయితే అక్కడ కూడా కొంతమంది 2-3 ఎమ్మెల్యేల పేరు చెప్పారంట. వారు ఒకవేళ ఫైల్ పట్టుకుని వస్తేనే కొద్దిగా భయంగా ఉంది. సో వారు వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒకటి అడుగుతున్నారనే ఇదైతే కనిపిస్తా ఉంది. సో ఇప్పటికైతే రేవంత్ రెడ్డి తన అంచెలతోటి మాత్రం ఈ విషయాన్ని అయితే పంచుకోవడం జరిగింది. సో మరి రానున్నటువంటి రోజుల్లో మరి ఎమ్మెల్యేలు ఏ విధంగా తమ యొక్క పనితీరును చూపెడతారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.